వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్‌మ్యాన్ కదిరిని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి? అంటే గత వీడియోలో జనవరి 11వ తేదీ వెదర్ రిలేటెడ్ అప్డేట్‌లు చెప్పాను. మనకు జనవరి 12వ తేదీ సాయంకాలం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఉపరితల ఆవర్తన యొక్క ఎఫెక్ట్ ప్రభావం అనేది మొదలవుతుంది. దాని ప్రభావంతోటి మనకు వర్షాలు పడబోతున్నాయని చెప్పి, అలాగే మనకు శ్రీలంక దగ్గర కొనసాగుతున్నటువంటి బలమైనటువంటి అల్పపీడనం యొక్క ఇంపాక్ట్ అంటే దాని ప్రభావంతోటి మనకు బంగాళాఖాతం నుండి తూర్పు గాలుల యొక్క డైరెక్షన్ అనేది దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలైనటువంటి నెల్లూరు జిల్లాపై పడుతుంది. అలాగే అన్నమయ్య జిల్లాపై పడుతుంది. చిత్తూరు జిల్లాపై పడుతుంది. తిరుపతి జిల్లాపై పడుతుందండి. అంటే రాయలసీమ జిల్లాలోని ఈ జిల్లాలు, దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాపై దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. ప్రస్తుతం మనకు వర్షాలనేవి ఇవాళ రాత్రి జనవరి 12 తేదీ అర్ధరాత్రి నుంచి, అలాగే జనవరి 13 తేదీ తెల్లవారుజామున సమయానికి మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు నాయుడుపేట, తడ, వాకాడు, గూడూరు, సూళూరుపేట, వెంకటగిరి, అలాగే మనుబోలు, సైదాపురము, దొరవారి సత్రం ఈ భాగాలు, అలాగే నెల్లూరు నగరపు పరిసర ప్రాంతాలు అయినటువంటి ఈ ప్రాంతాల దగ్గర మనకు అంటే తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే దక్షిణ నెల్లూరు భాగాలు, అలాగే రాయలసీమ జిల్లాని అన్నమయ్య, రాజంపేట, రైల్వే కోడూరు, అలాగే మనకు తిరుపతిలోని మనకు తిరుపతి, అలాగే మనకు ఈ యొక్క నగరి భాగాలు, అలాగే మనకు శ్రీకాళహస్తి భాగం ఈ భాగాల దగ్గర మనకు వర్షాలు అనేవి రానున్నటువంటి మరో 24 గంటలు పడబోతున్నాయి. అంటే 13వ తేదీ తెల్లవారుజాము నుంచి మనకి ఈ వర్షాలు మొదలయ్యి 13వ తేదీ మధ్యాహ్నం సాయంకాలం సమయానికి మనకు దక్షిణ భాగాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల మీదుగా ఈ వర్షాలు పడబోతున్నాయి. ఓవరాల్‌గా మనకి ఈ వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరుగానే ఉంటాయి. మిగతా భాగాలైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం కానివ్వండి, చీరాల అయితే కానివ్వండి, బాపట్ల అయితే కానివ్వండి, కడప జిల్లా అయితే కానివ్వండి, నంద్యాల అయితే కానివ్వండి, కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో ఉండవు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి సత్యసాయి, అనంతపురము, కడప జిల్లాలోని కొన్ని భాగాలు మాత్రమే ఉంటాయి.